అయితే ఆ ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఎందుకో నా ఊపిరి ఆగిపోతూ ఉంది. మంచం మీద పడి ఒక పీకి కోసినటువంటి కోడిని పక్కన పడేస్తే అది ఏ విధంగా కొట్టుకుంటుందో ఆ విధంగా మంచం మీద నేను విలువెల ఆడిపోతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో 23 ట్యాబ్లెట్స్ వేసుకునేవాడిని బ్రదర్. మధ్యాహ్నం 23 ట్యాబ్లెట్లు, నైట్ 23 ట్యాబ్లెట్స్ నేను వేసుకోవడం జరిగేది. నాకు వెళ్ళేటువంటి మోషన్, యూరిన్ మొత్తం డైపర్లోనే ఉండిపోయేది. 2-3 రోజుల వరకు కూడా నా డైపర్ క్లీన్ చేసేవాళ్ళు కాదు. ఆ రెండు కలిసిపోయి మొత్తం నా మొండెం భాగం నుంచి నా తొడ భాగం వరకు మొత్తం శరీరం మొత్తం కుళ్ళిపోయింది బ్రదర్. పెద్ద పెద్ద పుండ్లు, చాలా భయంకరమైన పరిస్థితి అనుభవిస్తున్నాను. ఒక పక్కన శరీరం కుళ్ళిపోయింది, ఒక పక్కన కిడ్నీలు పాడైపోయినాయి, ఒక పక్కన ఊపిరితిత్తులు పాడైపోయినాయి, ఒక పక్కన లివర్ పాడైపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఇంటి దగ్గర నా కుటుంబం ప్రార్థన చేస్తుంది, నా తల్లి ప్రార్థన చేస్తుంది, నా తల్లి కన్నీరు కారుస్తుంది. దేశం కాని దేశంలో ఉన్నాను, ఒంటరిగా పోరాడుతూ ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసుకుంటే నేను నా తల్లితో అనేవాడిని, ఇంకొకసారి దేవుడు అనేటువంటి మాట మీరు మాట్లాడితే రోగంతో నేను చచ్చిపోవడం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్తో దేంతో నేనే ఉరేసుకుని నేనే చచ్చిపోతాను. వాటర్ బాటిల్ మూతలు తీసుకుని ఆ మూతలతో గోక్కునేవాడిని. ఆ దుర్వాసన నేను భరించలేకపోయేవాడిని. చాలామంది చచ్చిపోయిన తర్వాత నరకం ఉంటుందంటారు, కానీ నేను బ్రతికుండగానే చూసింది అలాగే అనిపించేది. నాకు ఇంతకన్నా నరకం ఉంటుందా, నన్ను విడిచిపెట్టేసిన దేవుడు అని అనుకుంటున్నాను. చూసారా, ఏ దేవుడైతే నన్ను త్రోసివేసాడు అనుకుంటున్నానో ఆ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు బ్రదర్. ఆయన పరలోకం నుండి నా కొరకు కిందకి దిగి వచ్చేసి అక్కడ క్లియర్గా చూస్తున్నా ఆయన రాస్తున్న విధానం. ప్రైజ్లా, నేను మీ తమ్ముడు జోషిని మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడి కృప చూపించిన బట్టి దేవునికి వేలాది స్తుతి స్తోత్రములు. చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఎన్ని సాక్ష్యాలు మీరు ఎలా తీసి పెడుతున్నారని అడుగుతున్నారు బ్రదర్. నిజంగా నేను చెప్తున్నాను, దేవుని యొక్క కృప లేకపోతే, అంటే దేవుని యొక్క నడిపింపు లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండలేను, ఈ పని చేయలేను. కేవలం దేవుడి యొక్క నడిపింపుతోనే నేను నడుస్తున్నాను. నిన్న తిరువురు దగ్గర ఒక సాక్ష్యం తీసుకుంటాకి వెళ్ళాను బ్రదర్. వచ్చేటప్పుడు కొట్టు దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నాను. కొట్టించుకున్న తర్వాత హెల్మెట్ తీసాను. అప్పుడు దురద వచ్చేస్తుందని హెల్మెట్ తీసాను. హెల్మెట్ తీసినప్పుడు దురద వచ్చేస్తుంది కదా, ఎందుకులే అని పెట్టుకోవద్దని చెప్పి పక్కన తగిలిచ్చేసి ఆ షాపులో పెట్రోల్ వేసుకుని ముందు కొంత దూరం వచ్చిన తర్వాత నాకు వివేచన కలుగుతుందన్నమాట. దేవుని యొక్క ఆత్మ పెట్టుకో అబ్బు ఎలా ఉంటుందో పరిస్థితి, పెట్టుకోమని అనగానే ఎందుకో నేను ఆగి పెట్టుకున్నా. పెట్టుకున్న కొంత దూరానికి హైవే కొంచెం బైబస్ రోడ్లా ఉంది. సడన్గా పెద్ద కోతి బ్రదర్, ఊహించలేదు. నేను 60-70 స్పీడ్లో వెళ్తున్నాను, గుద్దేశాను. కానీ ఇంతే తేడా, నేను పడలేదు, ఆ కోతి ఎటు వెళ్ళిపోయిందే కనపడతలేదు. ఆ స్టన్నింగ్కి అలాగా కుసేపు బండి ఆపి చూసేటప్పటికి ఏం కనిపించట్లేదు. ఒకవేళ గుద్ది పడిపోతే తలకి డివైడర్ తగిలి చనిపోవచ్చిండో తెలియదు. కానీ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నడిపింపు, దేవుని యొక్క కాపుదల లేకపోతే నువ్వు కానీ నేను కానీ ఎవరు జీవించలేం. ఆయనకి ఇష్టలుగా, ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే మన జీవితంలో ఏ కొదువు ఏ లోటు ఉండదు. ప్రతి ఒక్క విషయంలో, ముఖ్యంగా ప్రాణం విషయంలో మనం భయపడని అవసరమే లేదు. ఈ బ్రదర్ యొక్క సాక్ష్యం నిజంగా తప్పకుండా చూడండి. ప్రాణం అనే విషయంలో ప్రాణం కాపాడేవాడు ఆయన ఒక్కడే అని చెప్పి ఈ బ్రదర్ యొక్క సాక్ష్యంలో మనం తెలుసుకున్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని చూస్తున్న ప్రజలందరికీ, విశ్వాసులే కానీ అవిశ్వాసులే కానీ ఎవరైనా సరే, మీ యొక్క సాక్ష్యాన్ని ఉన్నట్టుగా చెప్పమని కోరుచున్నాను. తప్పకుండా బ్రదర్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ సాక్ష్యం వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రత్యేకించి భారం కలిగి ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్న బ్రదర్ జోషి గారికి కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే మీతో నా సాక్ష్యంను పంచుకునే ముందు మొదటిగా నన్ను నేను పరిచయం చేసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మాది కృష్ణా జిల్లా కృత్తివేణు మండలము దగ్గర అడ్డపర్రు అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిని. నా తండ్రి పేరు రాంబాబు, తల్లి పేరు దుర్గా. వారి యొక్క ప్రథమ కుమారుడిని నేను. నా పేరు ప్రభువుని తెలుసుకోకముందు దుర్గా ప్రసాద్, ఇప్పుడు నా పేరు జాన్ పీటర్గా మార్చబడింది. అయితే నా కుటుంబం కూడా అన్యుల కుటుంబమే, కానీ తర్వాత మేము ప్రభువుని తెలుసుకోవడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే
లోకంలో అనేక మంది నశించిపోతున్నప్పటికీ కూడా ప్రభువు మా కుటుంబాన్ని ప్రత్యేకించి ఆయన నిత్యత్వానికి మమ్మల్ని వారసులుగా చేసేటకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానంకై మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటని ఆలోచన చేసినట్లయితే, ఈ రోజుల్లో చాలామంది కూడా చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న వ్యాధి బాధలకే ఇంకా మా జీవితం ఏమైపోతుంది అని ఆలోచన చేసేవారు ఈ రోజుల్లో లేకపోలేదు. అయితే అటువంటి వారిని బలపరచడానికి నా సాక్ష్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే అనేక మంది బలపడుతూ ఉన్నారు. అలాగే ఈ సాక్ష్యం చూస్తున్న మీరు కూడా బలపడతారని ఆశిస్తూ నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అయితే నా సాక్ష్యం మీతో పంచుకునే ముందు బైబిల్ గ్రంథంలోంచి మనం ఒక వాక్యంను ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 88వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది: సమాధిలోకి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని, నేను త్రాణలేని వాడిని అయితిని, దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఇక్కడ మనకు చూసినట్లయితే సమాధికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని అనేటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రప్రథముగా మూలవాక్యంగా దీన్ని చదువుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో నా పరిస్థితి అది. ఇక ఏమీ లేదు, సమాధిలోనికి నన్ను దింపటము మాత్రమే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. 2018వ సంవత్సరంలో నా కుటుంబ పోషణార్థమై నేను మలేషియా దేశంలో కష్టార్జితమైన పని చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ పని చేసుకుంటున్నాను. దేవుని కృప బట్టి చేరవలసిన దేశం క్షేమంగా చేరాను. మంచి పని, మంచి జీతము, నా జీవితము సాఫీగా జరుగుతూ ఉంది. ఒక ఆలోచన, సరే నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నాను అనేటువంటి ఒక ఆలోచన నాలో కలిగి అలా ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి రోజులవి. అయితే అనుకోకుండా భయంకరమైనటువంటి మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి సమయంలోకి మనం ప్రవేశించాం. అయితే అది కరోనా సెకండ్ వేవ్ జరుగుతున్నటువంటి సమయము. ప్రపంచమంతా కూడా విపరీతంగా మరణాల సంఖ్య సంభవిస్తున్నటువంటి దినాలు. ప్రతివారు కూడా ఎవరికి ఎవరు సంబంధం లేకున్నటువంటి సమయంలో నేను మలేషియా దేశంలోనే ఉండటం జరిగింది. అయితే ఒకరోజు ఉదయాన్నే నేను నా పనికి వెళ్ళాను. నా పని ముగించుకొని నా రూమ్కి వచ్చాను. ఎటువంటి బలహీనత లేదు, చాలా ఆరోగ్యవంతుడిగా ఉన్నాను. పని చేసుకున్నాను. వచ్చి కూర్చొని నా కుటుంబంతో నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఆ ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఎందుకో నా ఊపిరి ఆగిపోతూ ఉంది. శ్వాస తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. అయితే మంచం మీద పడి ఒక పీకి కోసినటువంటి కోడిని పక్కన పడేస్తే అది ఏ విధంగా కొట్టుకుంటుందో ఆ విధంగా మంచం మీద నేను విలవిలా ఆడిపోతూ ఉన్నాను. అయితే ఎవరు కూడా నా దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అది కరోనా సెకండ్ వేవ్. అది ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది కాబట్టి నా స్నేహితులు, నా రూమ్లో ఉన్న వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, బహుశా ప్రసాద్కి కరోనా వచ్చేసిందేమో, అందుకని ఇలాగైపోతుందేమో అని నా దగ్గరికి ఎవ్వరు రావడం భయపడి వాళ్ళు వెంటనే అంబులెన్స్కి కాల్ చేయడం జరిగింది. అయితే అంబులెన్స్ వచ్చింది, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళంటే నాకు కోవిడ్ టెస్ట్ చేశారు. అయితే నాకు కరోనా పాజిటివ్ అని రాలేదు, నాకు అసలు కరోనా లేదనే వచ్చింది. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతుందని నన్ను స్కానింగ్కి పంపించినప్పుడు స్కానింగ్లో తెలిసినటువంటి విషయం ఏంటంటే, నేను చేస్తున్నటువంటి కంపెనీ అది ఒక వుడ్ కంపెనీ, చెక్క సంబంధించిన కంపెనీ. దానిలో నేను చెక్కను కట్ చేసేవాడిని. అయితే దాని నుంచి వచ్చే దుమ్ము ఏ విధంగా ఉంటుందంటే సముద్రపు ఇసుక కన్నా చిన్నగా ఉంటుంది. అది మొత్తం నా ఊపిరితిత్తులకు పట్టేయడం ద్వారా నా ఊపిరితిత్తులు 96% డ్యామేజ్ అయిపోయిన ఒక పక్క మొత్తము మూసుకుపోవడం జరిగింది. దాన్ని బట్టే ఇతను శ్వాస తీసుకోలేకపోతున్నాడు. అంతేగాని ఇతనికి కరోనా రాలేదని డాక్టర్లు నిర్ధారణ చేసి వారు ఈ లంగ్స్కి పైప్స్ వేసి ఆ ఉన్నటువంటి డస్ట్ అంతా క్లీన్ చేయగలిగితే ఇతడు శ్వాస తీసుకోగలుగుతాడు అని డాక్టర్స్ చెప్పారు. అయితే ఇక్కడ నా పరిస్థితి చూస్తే చాలా భయంకరమైపోతుంది. దినదినము కూడా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తమ ఆరోగ్య పరిస్థితి దినదినము మెరుగుపడుతూ ఉంటుంది. కానీ నా పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దినదినము కూడా ఇంకా దిగజారిపోతూ ఉంది. ఇంకా బలహీనైపోతూ ఉన్నాను. అయితే వెంటనే నన్ను వెంటిలేటర్ మీదకి తీసుకెళ్ళడం జరిగింది. వెంటిలేటర్ మీద ఉన్నాను, హెవీ ఆక్సిజన్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇంకొక 2 రోజుల్లో నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని డాక్టర్స్ ఆలోచన చేసి మళ్ళీ నాకు కోవిడ్ టెస్ట్ చేయడానికి కోవిడ్ శాంపిల్స్ తీసుకున్నారు. 3 రోజులు అయిపోయింది. నాకు టెస్ట్ చేస్తానన్న రోజు రానే వచ్చింది.
ఆ రోజు ఉదయమే డాక్టర్స్ వచ్చి నాతో ఒక పేపర్ మీద సైన్ చేయించుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆ లంగ్స్కి పైప్స్ వేస్తున్నప్పుడు నీ లంగ్స్ ఆల్రెడీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి, ఇప్పటికే నువ్వు శ్వాస తీసుకోలేకపోతున్నావు, కాబట్టి ఆ పైప్స్ వేస్తున్న సమయంలో నీ బ్రీతింగ్ ఆగిపోవచ్చు, నువ్వు చచ్చిపోవచ్చు అని డాక్టర్స్ చెప్పినప్పుడు నేను వాటి మీద సంతకం పెట్టాను. ట్రీట్మెంట్ ఇంక స్టార్ట్ అవుతుంది కదని ఆలోచన. అప్పుడు దేశం కానీ ఎవరైనా ఉన్నారా బ్రదర్? నా దగ్గర ఎవరూ లేరు బ్రదర్, ఒంటరిగా ఉన్నాను నేను. ఆ విషయం ఈ ఊర్లో వాళ్ళు తెలుసా? ఊర్లో తెలుసు బ్రదర్, ఫ్యామిలీకి చెప్పాను. ఫ్యామిలీ ఇంటికాడ బాధపడుతూనే ఉన్నారు. వచ్చే పరిస్థితి లేదు, ఫ్లైట్స్ తిరగట్లేదు, ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితులు అవి. అక్కడ కూడా మీ దగ్గర ఒక సహకారులుగా ఎవరైనా ఉన్నారు? అసలు ఎవరు లేరు బ్రదర్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఒక సహకారి అంటూ మనకంటూ ఎవరు ఉండరు. ఒక హాస్పిటల్కి మనం కాల్ చేయడం, వాళ్ళే మనల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టుకుంటారు, కానీ మనకు ట్రీట్మెంట్ అంతా అక్కడే జరుగుతుంది. మన దగ్గరికి ఎవరు వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఎవరన్నా మనకి ఏదైనా తీసుకురావాలన్నా గేట్ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోవడమే, కానీ మనల్ని చూసేటువంటి అవకాశాలు ఉండవు. కేవలం వీడియో కాల్స్లో మాత్రమే బ్రతికున్నామా చనిపోయామా అనేదే చూసుకోవాలన్నమాట. అటువంటి పరిస్థితుల్లో అక్కడ నేను ఉన్నాను. అయితే సైన్ చేయించుకున్నారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయట్లేదు. ఒకరోజు నా దగ్గరికి ఎవరు రావట్లేదు. ఒక సిస్టర్ అక్కడ ఉంటే, సిస్టర్ ఈరోజు నాకు ట్రీట్మెంట్ చేస్తానన్నారు కదా మీరు, మరి ఎవరు నా దగ్గరికి రావట్లేదు ఏంటంటే, ఆ సిస్టర్ అంది వెయిట్ చేయి ప్రసాద్ అని చెప్పింది. అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఆలోచన ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తారు, లంగ్స్ ట్రీట్మెంట్ జరుగుతుంది, లంగ్స్ క్లీన్ అవుతాయి, నేను శ్వాస నా సొంతంగా నేను తీసుకోగలుగుతాను, నా దేశానికి నేను వెళ్ళిపోగలుగుతాననే ఆలోచన చేస్తున్నాను. కానీ అలా నేను ఆలోచిస్తూ ఉండగానే ఇంతలోనే కరోనా హాస్పిటల్ నుంచి 3 సిబ్బంది నా దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆ 3 నా దగ్గరకు వచ్చిన వెంటనే నేను వాళ్ళతో అన్నాను, నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి రావాలి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళమని వెంటనే నాకు ఆక్సిజన్ సిలిండర్, వీల్ చైర్ అన్నీ తీసుకొచ్చారు, దాని మీద కూర్చోబెట్టారు. తీసుకెళ్దామని లెగిసి కూర్చోమనేసరికి నేను ఎప్పుడైతే ఆ మంచం నుంచి లెగిసానో కింద వెంటనే కుప్పకూలిపోవడం జరిగింది బ్రదర్. కుప్పకూలిపోయిన వెంటనే వాళ్ళు నన్ను లేపి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టి సీనియర్ డాక్టర్ని పిలిచినప్పుడు కోవిడ్ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అవయవం మీద పనిచేస్తుంది, అలాగా ఇతని కాళ్ళ మీద అది ప్రభావం చూపించింది, ఇతని కాళ్ళు పూర్తిగా చచ్చిపడిపోయినాయి. పాజిటివ్ వచ్చింది అప్పుడు పాజిటివ్ వచ్చింది బ్రదర్. రెండోసారి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత అది నా కాళ్ళ మీద ప్రభావం చూపించడం ద్వారా నేను వెంటనే కుప్పకూలిపోతే డాక్టర్స్ చెప్పింది ఒక్కొక్క అవయవం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇతనికి కాళ్ళ మీద ప్రభావం చూపించింది. నన్ను వెంటనే ఆ డాక్టర్స్ ఏం చేశారంటే వెంటనే నన్ను మళ్ళీ తీసి మంచం మీద పడుకోబెట్టి నాకు ఒక డైపర్ వేసి ఆ డైపర్తోనే నన్ను కోవిడ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఎలాగుంది, ఇంటికాడ వారి ఆలోచన ఎలాగుందంటే కరోనా పూర్తిగా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. 96% ఇది ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయినాయి. కాబట్టి ఇంక ఎట్టి పరిస్థితుల్లో బ్రతికడం అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసారు. అదే ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను కూడా అనుకుంటున్నాను ఇంక నేను బ్రతకనేమో, తిరిగి ఇంటికి వెళ్ళనేమో, నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నాను. అయితే అక్కడ నుంచి కోవిడ్ హాస్పిటల్ నన్ను తీసుకెళ్ళడం జరిగింది. కోవిడ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, వెంటిలేటర్ మీదే ఉన్నాను, హెవీ ఆక్సిజన్ వెళ్తుంది, నా అంతటి నాకు శ్వాస తీసుకోవడం అనేది తెలియట్లేదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని నేను అనుభవిస్తున్నా. అయితే ఈ కోవిడ్ హాస్పిటల్ అడ్మిట్ అయిన ప్రతి ఒక్కరు కూడా 14 లేదా 15 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోయి వాళ్ళ ఇళ్లకు క్షేమంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే నేను అప్పటికే కోవిడ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 21 రోజులు అయిపోయింది బ్రదర్. 21 రోజులు అయిపోయినా కూడా నాకు కోవిడ్ పాజిటివే చూపిస్తుంది, కానీ నెగిటివ్ మాత్రం రావట్లేదు. అయితే కోవిడ్ హాస్పిటల్లో నాకు చేసేటువంటి ట్రీట్మెంట్ ఎంత భయంకరంగా ఉండేదంటే, ఎందుకంటే నా లంగ్స్ ఆల్రెడీ అప్పటికి పాడైపోయినాయి కాబట్టి లంగ్స్కి సంబంధించి కానివ్వండి, కోవిడ్కే సంబంధించి కానివ్వండి, ఉదయకాల సమయంలో 23 ట్యాబ్లెట్స్ వేసుకునేవాడిని బ్రదర్. మధ్యాహ్నం 23 ట్యాబ్లెట్లు, నైట్ 23 ట్యాబ్లెట్స్ నేను వేసుకోవడం జరిగేది. ఆ విధంగా ఎంతో భయంకరమైన ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ ప్రయత్నాలు, చాలా ప్రయత్నాలు, నాకు ఎలాగన్నా నెగిటివ్ రావాలి, లంగ్స్ ట్రీట్మెంట్ చేయాలి, ఇతన్ని ఇండియాకి పంపించాలని డాక్టర్స్ ఎంతగానో ప్రయాసపడేవారు. అయితే ఈ విధంగా నా పరిస్థితి దినదినము చేజారిపోతూనే ఉంటుంది. చాలా బలహీనం అయిపోతున్నాను. అయితే తీసుకోవడానికి ఆహారం లేదా అంటే వాళ్ళు పెట్టట్లేదా అని అనుకునేటువంటి ఆలోచన చేసేవారు కూడా చాలామంది ఉంటారు. అయితే వాళ్ళు నాకు ఆహారం ఇచ్చేవాళ్ళు, కానీ తీసుకునేటువంటి శక్తి కానీ అవకాశం కానీ నాకు లేదు. ఎందుకంటే నా ఆక్సిజన్ మాస్క్ నేను ఎప్పుడైతే తప్పిస్తానో వెంటనే నా ప్రాణం అంతా ఉక్కిరిబిక్కి అయిపోయేది. అప్పుడు నేను చేసే ఆలోచన ఏంటంటే ఆకలితో అన్నా చచ్చిపోవచ్చు, కానీ బాధ అనుభవిస్తూ చచ్చిపోలేము అని ఆ మాస్క్ తీయడానికి ఇష్టపడేవాడిని కాదు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు నా మీద జాలి కలిసి 2 రోజులకి 3 రోజులకి ఏదన్నా జ్యూస్ లాంటిది ఇస్తే ఒక స్ట్రా వేసుకొని ఆ మాస్క్లో కనెక్ట్ చేసుకుని దాని ద్వారానే అలానే జీవితాన్ని ఎల్లబుచ్చుతూ ఉన్నాను, ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. అయితే ఇలా బలహీన అవుతూ ఉండగా
నా జీవితంలో ఒక ఆలోచన అనేది వచ్చేసింది. ఏంటంటే ఇంకా దేవుడు లేడు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, ఇంకా దేవుడే ఉంటే ఇంత శ్రమ నాకెందుకు, ఇంత బాధ ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన నేను చేయడం ప్రారంభించాను. యోబు అంటాడు కదా, యూజు దేశమందు యోబు ఎలా యథార్థవంతుడిగా ఉన్నాడో నేను కూడా అలాగే ఉన్నాను కదా, దేవుని కోసం ఎంతో కష్టపడ్డాను కదా, ఎంతోమందికి సువార్తను ప్రకటించాను కదా, ఎంతో చేశాను, కానీ ఎందుకు నా పరిస్థితి ఎలాగైపోయింది అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉండగా ఇంకా అలా అలా ఒక విశ్వాసంలో మొత్తం సన్నగిల్లిపోయి దేవుడు లేడు అనేటువంటి విషయానికి వచ్చేసాను. అయితే మలేషియా రూల్ ప్రకారం అక్కడ హాస్పిటల్స్లో ఉండవలసినటువంటి టైం అయిపోయింది. కరోనా పేషెంట్ని 15 నుంచి 14 రోజుల కన్నా ఎక్కువ హాస్పిటల్లో ఉంచరు, కానీ వారు నన్ను 21 రోజులు ఉంచిన తర్వాత నాకు కరోనా నెగిటివ్ రాలేదు, పాజిటివే చూపిస్తుంది. అయితే నేను అనుకుంటున్నాను దేవుడు నన్ను విడిచిపెట్టేసాడని, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి మంచి మనసును కలిగించి వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ నన్ను వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు కరోనా ట్రీట్మెంట్ నిమిత్తమే. అయితే వారు అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత దేవుడు మహాకృపను బట్టి 13 రోజులకి నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది బ్రదర్, వేరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత. అయితే వాళ్ళు వచ్చి చెప్పారు, ప్రసాద్ నీకు కరోనా నెగిటివ్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు లంగ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి నీకు లంగ్స్ ట్రీట్మెంట్ చేస్తారు, నువ్వు మంచిగా శ్వాస తీసుకోగలుగుతావు, ఇండియాకి వెళ్ళిపోతావు అని అక్కడ డాక్టర్స్ చెప్పినప్పుడు సంతోషించాను నేను. అయితే ఆ సంతోషము ఎక్కువసేపు నా జీవితంలో లేదు బ్రదర్. డాక్టర్స్ చెప్పి వెళ్ళిన వెంటనే మళ్ళీ నన్ను స్కానింగ్కి తీసుకెళ్ళారు. ఎందుకంటే లంగ్స్ కంప్లైంట్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, 96% డ్యామేజ్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి తన లంగ్స్ ఎలా ఉన్నాయి, అసలు కండిషన్ ఏంటి చెక్ చేద్దామని నన్ను మళ్ళీ స్కానింగ్కి తీసుకెళ్ళడం జరిగింది. మనకంటే ఇక్కడ దేనికి సంబంధించి దానికి టెస్టులు చేస్తారు, అక్కడ అలా కాదు, ప్రతిదానికి కూడా స్కానింగ్ అనమాట. ఏ అవయాన్ని ఎలా ఉందో కలుసుకోవడానికి ప్రతిదానికి స్కానింగే. అయితే అలాగే నన్ను మళ్ళీ స్కానింగ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే స్కానింగ్కి వెళ్ళానో ఆ స్కానింగ్లో తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే ఇతని కిడ్నీలు 2 కూడా వాడుతున్న మెడిసిన్ బట్టి పూర్తిగా పాడైపోయినాయి. డయాలసిస్ జరగాలని వెంటనే నన్ను అక్కడ నుంచి కిడ్నీ సంబంధిత హాస్పిటల్కి మార్చారు బ్రదర్. లంగ్స్ హాస్పిటల్కి వెళ్తాను, ట్రీట్మెంట్ పొందుతాను ఆశ పొంది సంతోషంగా ఉన్నటువంటి నా సంతోషం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. వెంటనే నన్ను అక్కడ నుంచి కిడ్నీ హాస్పిటల్కి డిశ్చార్జ్ చేశారు. కిడ్నీ హాస్పిటల్ అడ్మిట్ అయిన వెంటనే అక్కడ నాకు డయాలసిస్ చేయడం ప్రారంభించారు. డయాలసిస్ జరుగుతూ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక అవయం తర్వాత ఒక అవయం ఇలా పాడైపోతుంది, అసలు నేను బ్రతుకుతానా అనేటువంటి ఆలోచన నా జీవితంలో కలిగింది. అయితే అక్కడ డయాలసిస్ జరుగుతూ ఉంది. 2 డయాలసిస్ అయిన తర్వాత మళ్ళీ నాకు టెస్ట్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా తగ్గిందని నేను చెప్పను, కానీ నా శరీరం సహకరించడానికి ఏ విధంగా అయితే నా అవయవం ఉండాలో ఆ విధంగా నా కిడ్నీ కొంచెం ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ అవ్వడం జరిగింది. అయితే అది క్లియర్ అయిన తర్వాత అక్కడ డాక్టర్స్ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఎలాగైనా ఇతనికి తగ్గించి ఇండియాకి పంపించాలి, తర్వాత ట్రీట్మెంట్ ఇండియాలో తీసుకుంటాడు అనేటువంటి ఆలోచన డాక్టర్స్ చేస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి ఎలాగుందంటే నాకు ఒకదాని తర్వాత ఒకటి అలా ప్రతి అవయవం కూడా మన శరీరంలో ఏవైతే మెయిన్ అవయవాలుగా ఉంటాయో, ఏవైతే మనిషి జీవితంలో బ్రతకడానికి ఉపయోగపడతాయో ఆ అవయవాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పాడైపోవడం జరుగుతుంది. అయితే అక్కడ నుంచి నన్ను కిడ్నీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. డయాలసిస్ జరుగుతుంది. 2 డయాలసిస్ అయిన తర్వాత నాకు మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు నా కిడ్నీ ఇన్ఫెక్షన్ కొంచెము నా శరీరం తట్టుకోగల స్థాయికి వచ్చింది బ్రదర్. పరిపూర్ణంగా దేవుడిని విడిచిపెట్టి నా ఆలోచన ఏంటంటే ఇంకా దేవుడు లేడు. అయితే ఇంటి దగ్గర నా కుటుంబం ప్రార్థన చేస్తుంది, నా తల్లి ప్రార్థన చేస్తుంది, నా తల్లి కన్నీరు కారుస్తుంది, నా కుటుంబీకులు ప్రార్థన చేస్తున్నారు. కానీ నా యొక్క ఒపీనియన్ ఏంటంటే దేవుడు ఇంకా లేడు, దేవుడు ఉంటే ఈ శ్రమ నాకెందుకు, దేవుడు ఉంటే నేను ఎందుకు ఇలాగైపోతాను అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాను. అయితే ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత క్లియర్ అవుతుంది అనిపించేసరికి మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాను బ్రదర్. మళ్ళీ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మొత్తం పొట్ట విపరీతంగా వచ్చేస్తుంది. నాకు పొట్ట విపరీతంగా వచ్చేస్తుంటే వాళ్ళు అనుకుంటున్నారు లోపల ఏదన్నా ప్రాబ్లం ఉందేమో, ఈ గ్యాస్ట్రిక్ వల్ల ఇంకా వేరే ఏదో అనుకుంటున్నారు. కానీ 2వ స్కానింగ్కి వెళ్ళినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇతని లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి నేను జాయిన్ అయ్యాను బ్రదర్ హాస్పిటల్లో. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్లో కిడ్నీ ఫెయిల్ అవ్వడం జరిగింది. కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి కొంచెం కోలుకున్న వెంటనే మళ్ళీ లివర్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. లివర్ ఇన్ఫెక్షన్ విషయంలో అయితే డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే ఇతనికి లివర్ మారిస్తేనే కానీ ఈ వ్యక్తి బ్రతికేటువంటి అవకాశాలు లేవు అని చెప్పారు. అయితే ఇంకా ఆ సమయంలో మేము హోప్స్ అన్ని వదిలేసుకున్నాం, నా కుటుంబమే కానివ్వండి ఇంకా అందరూ. ఎందుకంటే దేశంలో ఉన్నాను, ఒంటరిగా పోరాడుతూ ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మనకి లివర్ ట్రాన్స్లేషన్ జరగడానికి మనకి ఎవరు స్పాన్సర్ చేసేది అనేటువంటి ఒక ఆలోచన వచ్చి పూర్తిగా
దాని మీద ఆశలు వదిలేసుకున్నాం. నేను కూడా నా తల్లితో అనేవాడిని, అమ్మ నేను ఇంకా బ్రతకను అంటే, నా తల్లి అనేది లేదు నాన్న, దేవుడు బ్రతికిస్తాడు, దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు, నువ్వు ప్రార్థన చేసుకుంటే నేను నా తల్లితో అనేవాడిని. ఇంకొకసారి దేవుడు అనేటువంటి మాట మీరు మాట్లాడితే రోగంతో నేను చచ్చిపోవడం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్తోనో దేనితోనో నేనే ఉరేసుకుని నేనే చచ్చిపోతాను, మీరు దేవుడు అనేటువంటి మాట నా దగ్గర చెప్పొద్దు, ఒకవేళ దేవుడు అనేవాడే ఉంటే ఈ పరిస్థితి నాకెందుకు అని నా తల్లి మీద కానీ నా కుటుంబ సభ్యుల మీద కానీ చాలా చిరాకు పడుతూ ఉండేవాడిని. అలాగే నన్ను కాలేజీ సంబంధిత హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా లివర్కి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అయితే నేను అనుకుంటున్నాను కదా, ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు లేడు అని. కానీ నేనే అనుకుంటున్నాను అది. ఎందుకంటే మన మనిషి స్వభావం కాబట్టి మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చేసరికి, చిన్న ఇరుకు వచ్చేసరికి, వ్యాధి వచ్చేసరికి మనం అనుకుంటుంటాం దేవుడు అనేవాడు ఉంటే ఈ బాధ మనకి ఎందుకని. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడండి. దేవుడు ఎప్పుడు కూడా మనం విన్నంటే ఉంటాడు. అందుకనే కిడ్నీ పాడైపోయినా కూడా ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ కొంచెం క్లియర్ చేయగలిగారు. అది డాక్టర్స్కి అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. తర్వాత లివర్ హాస్పిటల్కి వెళ్ళాను, లివర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే డాక్టర్స్ చెప్పేశారు ఇతనికి లివర్ ట్రాన్స్లేషన్ చేస్తేనే కానీ ఇతడు బ్రతికే అవకాశం లేదని. అయితే ఆ సమయంలో అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఇంచుమించు 22 రోజులు నేను లివర్ కాలేజీ సంబంధిత హాస్పిటల్లో ఉన్నాను, మలేషియాలోనే. అయితే ఆశ్చర్యకరంగా ఏ డాక్టర్స్ అయితే నాకు లివర్ ట్రాన్స్లేషన్ చేయాలన్నారో ఆ డాక్టర్సే ఈ లివర్ కూడా మెరుగుపడుతూ ఉంది, ఈ మెడిసిన్ ఇతనికి పని చేస్తున్నాయి అని డాక్టర్స్ చెప్పి 22 రోజుల తర్వాత మళ్ళీ నన్ను ఇక లంగ్స్ హాస్పిటల్కి పంపించాలి. ఇవన్నీ కొంచెం కొంచెం బాగున్నాయి. ఇతను ఫర్దర్ ట్రీట్మెంట్, ఇతను ఇండియాకి వెళ్ళిపోవడమే కావాలి. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత చనిపోతాడో ఏమవుతాడో అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే అతని ఇష్టం అది. మనమైతే ఎలాగన్నా ప్రాణాలతో ఇండియాకి పంపించాలనే ఆలోచన చేస్తూ అక్కడ నుంచి వెంటనే మళ్ళీ నన్ను స్కానింగ్కి పంపించారు బ్రదర్. స్కానింగ్కి పంపించిన తర్వాత ఓకే, కిడ్నీ నార్మల్కి వచ్చింది, కొంచెం లివర్ కొంచెం నార్మల్కి వచ్చింది, పూర్తిగా తగ్గిందన్న విషయం అయితే నేను చెప్పట్లేదండి, జస్ట్ నార్మల్ కండిషన్కి వచ్చినాయి అంతే, నా శరీరం తట్టుకోగల స్థితికి. అయితే నన్ను మళ్ళీ అక్కడ నుంచి లంగ్స్ హాస్పిటల్కి పంపించాలని మళ్ళీ స్కానింగ్కి తీసుకెళ్ళడం జరిగింది. నేను అప్పుడు ఇంకా నా సంతోషానికి అవదలేవు, ఎందుకంటే మెయిన్ ఆర్గన్స్ అన్నీ కోలుకున్నాయి, నేను బ్రతుకుతానని డాక్టర్స్ చెప్పారు. కాబట్టి ఇంక నేను ఇప్పుడు లంగ్స్ హాస్పిటల్కి వెళ్తాను, నాకు పైప్స్ చేస్తారు, ఆ డస్ట్ అంతా క్లీన్ చేస్తారు, క్లీన్ చేసినంత నా సొంతంగా నేను శ్వాస తీసుకోగలుగుతాను, నేను ఇంటికి వెళ్ళిపోతానేమో అనేటువంటి ఆలోచన చేస్తూ అక్కడ ఉండేవాడిని. అయితే ఇదంతా కూడా ఇంచుమించు 15 రోజులు టైం పట్టేసింది బ్రదర్. నా కోవిడ్ వచ్చిన రోజు నుంచి కిడ్నీ హాస్పిటల్కి కానివ్వండి, కాలేజీ సంబంధిత హాస్పిటల్కి కానివ్వండి, ఇంచుమించు 15 రోజుల సమయం పట్టేసింది. అయితే నేను కోవిడ్ హాస్పిటల్కి వచ్చే ముందు నాకు డైపర్ వేసారనేటువంటి ఒక విషయాన్ని మీకు చెప్పాను. అయితే నేను ఇండియన్ సిటిజన్ అవడం ద్వారా అక్కడ ఉన్న సిస్టర్స్ నన్ను సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే నాకు వెళ్ళేటువంటి మోషన్, యూరిన్ మొత్తం డైపర్లోనే ఉండిపోయేది. 2-3 రోజుల వరకు కూడా నా డైపర్ క్లీన్ చేసేవాళ్ళు కాదు. ఆ రెండు కలిసిపోయి మొత్తం నా మొండెం భాగం నుంచి నా తొడ భాగం వరకు మొత్తం శరీరం మొత్తం కుళ్ళిపోయింది బ్రదర్. పెద్ద పెద్ద పుండ్లు అంటారు. యోబు విషయంలో మనం చూస్తాం కదా బ్రదర్, యోబుకి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు కొండ పెంకులు పెట్టి ఆ యొక్క పుండ్లను తనకి గోక్కుంటూ ఉండేవాడు, ఎందుకంటే తన చేతులతో ముట్టుకోవడానికి కూడా ధైర్యం చేయలేక. నిజంగా అటువంటి భయంకరమైన పరిస్థితి నాది కూడా. అవి ముట్టుకుంటే మళ్ళీ అది ఎక్కడ ఇన్ఫెక్షన్ అవుతుందో అని వాటర్ బాటిల్ మూతలు తీసుకుని ఆ మూతలతో గోక్కునేవాడిని. ఆ దుర్వాసన నేను భరించలేకపోయేవాడిని. స్నానం లేదు, ఏమీ లేదు, ఈ శరీరం అంతా కుళ్ళిపోయింది. ఈ విధంగా ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి అనిపిస్తున్నాను. ఒక పక్కన శరీరం కుళ్ళిపోయింది, ఒక పక్కన కిడ్నీలు పాడైపోయినాయి, ఒక పక్కన ఊపిరితిత్తులు పాడైపోయినాయి, ఒక పక్కన లివర్ పాడైపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఆ సమయంలోనే ఇంకా స్కానింగ్కి వెళ్ళిన తర్వాత ఒక మళ్ళీ పిడుగు లాంటి వార్త ఏంటంటే ఇతనికి టీవీ వ్యాధి వచ్చేసింది. ఆ టీవీ వ్యాధి వల్లనే ఇతని అవయవాలన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి పాడైపోతున్నాయి అని డాక్టర్స్ ఒక నిర్ధారణ చేసేసి ఊపిరితిత్తుల హాస్పిటల్కి వెళ్ళాల్సింది నన్ను టీవీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. మలేషియా దేశంలో టీవీ వ్యాధిని చాలా భయంకరంగా చూస్తారనమాట. అసలు యాక్సెప్ట్ చేయరు. మన ఇండియాలో అయితే 6 months కోర్స్ వాడితే టీవీ వ్యాధి తగ్గిపోతుందని డాక్టర్స్ చెప్తారు. కానీ మలేషియాలో ఆ విధంగా ఉండదన్నమాట. వాళ్ళకి 6 months కోర్స్ అనేది ఏమి ఉండదు, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు.
అయితే అక్కడ నుంచి నన్ను టీవీ వార్డుకి తీసుకెళ్ళిపోయారు. టీవీ వార్డు ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. ఒక రూమ్కి వచ్చేసరికి 3 పేషెంట్స్ ఉంటాం. నాకు ఇటు పక్కన ఒక పేషెంట్, అటు పక్కన ఒక పేషెంట్, మధ్యలో నన్ను పెట్టారు బ్రదర్. వెంటిలేటర్ మీదే ఉన్నాను. నా అంతటి నేను శ్వాస తీసుకోలేకపోతాను. టీవీ వార్డులో తీసుకెళ్లారు. తీసుకెళ్ళి టీవీ వార్డులో ఉంచిన తర్వాత ఈ పక్కన వ్యక్తి మార్నింగ్ చనిపోతే ఈవినింగ్ ఇటు పక్కన వ్యక్తి చనిపోయేవాడు. అలా ఇంచుమించు నెల రోజుల వరకు కూడా నేను టీవీ వార్డులో ఉండిపోయాను. నాకు ఎటువంటి దగ్గు కానీ, నా నోటి నుంచి బ్లడ్ పడటం కానీ, ఎటువంటి సూచనలు కూడా నాలో కనిపించేవి కాదు. నన్ను ఈ పక్కన వ్యక్తి దగ్గుకొని రక్తం కక్కుని సాయంత్రానికి చనిపోయేవాడు. అతను పొద్దున్న చనిపోయేవాడు. ప్రతిరోజు నా పక్క నుంచి 2 శవాలు వెళ్ళిపోతూనే ఉండే. నేను మాత్రం అలాగే ఉన్నాను. నా ఇంటికాడ నుంచి నా తల్లి అనేది, నీకు టీవీ వ్యాధి ఉంటే ఇంతకాలమైంది, అసలు దగ్గే రావట్లేదు కదా, నీకు బాగానే ఉన్నావు కదా అని వీళ్ళందరూ అనేవాళ్ళు. డాక్టర్స్ ఏమో నీకు టీవీ వ్యాధి అనేవాళ్ళు. అలాగ చాలా భయంకరమైన స్థితి అనుభవిస్తూ, చాలా బాధను అనుభవిస్తూ అక్కడ అలాగ ముందుకు కొనసాగుతూ ఉన్నాను. అయితే ఒకనొక రోజు నైటు ఇంచుమించు మన ఇండియాలో 11 అవుతుంది బ్రదర్, అక్కడ తెల్లారగట్ల 1:30 2 అవుతుందన్నమాట. 2 సిస్టర్స్ వచ్చి టీవీ వార్డు నుంచి నా బెడ్ని గెంటికి వెళ్ళిపోతున్నారు. ఒక బెడ్ మీద నుంచి వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్ ఇవన్నీ పెట్టుకుని ఒక పక్క నుంచి నన్ను గెంటికి వెళ్ళిపోతున్నారు. అయితే ఒక ఆలోచన నాకు ఏంటంటే, అయితే టీవీ వ్యాధి వచ్చింది కాబట్టి నేను ఎలాగో చచ్చిపోవట్లేదు కాబట్టి వీళ్ళే నన్ను చంపేయడానికి ఎక్కడికైనా తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను. అయితే వెంటనే తీసుకెళ్ళి నన్ను అంబులెన్స్లో ఎక్కించుకొని నేను ఊపిరితిత్తుల సంబంధిత హాస్పిటల్కి తీసుకొచ్చారు బ్రదర్. మళ్ళీ నేను మొట్టమొదటికి ఏ హాస్పిటల్కి అయితే అడ్మిట్ అయ్యానో ఆ హాస్పిటల్కి నన్ను షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఉదయకాల సమయంలోనే డాక్టర్ వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, ప్రసాద్ సారీ, నీకు ఏదో వైరస్ ఉంది, ఆ వైరస్ని మేము టీవీ అనుకుని టీవీ వార్డులో పెట్టాము నిన్ను, సారీ అన్నప్పుడు నేను డాక్టర్ మీద కొంచెం సీరియస్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇప్పటికే నా యొక్క శరీర అవయవాలన్నీ పాడైపోయినాయి. నా శరీరం కూలిపోయింది, నా లంగ్స్ పాడైపోయినాయి, నా కిడ్నీస్ పాడైపోయినాయి, నా ఊపిరితిత్తులు మొత్తం అన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు మరి నేను టీవీ వార్డులో పెట్టారు, టీవీ పేషెంట్స్ ఉన్నా కూడా పెట్టారు. ఇప్పుడు నా టీవీ వ్యాధి నిజంగా సోకితే నా పరిస్థితి ఏంటి, అసలు మీరు నన్ను ఏం చేయాలనుకుంటున్నారని డాక్టర్ మీద సీరియస్ అయినప్పుడు డాక్టరు ఒకటే మాట అన్నాడు, ప్రసాద్ నువ్వు ఎక్కువగా మాట్లాడకు, అసలు నీకు ఇక్కడ ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం కూడా మాకు లేదు, మేము జాలి తెలిసి నీకు ట్రీట్మెంట్ చేస్తున్నాం అంతే, కానీ ఇక్కడ నీకు ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం కూడా మాకు లేదని డాక్టర్ చెప్పేసినప్పుడు, సరే ఏదైనా ప్రాణాలతో ఇంటికి వెళ్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన చేశాను. వెంటనే మళ్ళీ నన్ను స్కానింగ్కి పంపించారు. స్కానింగ్లో ఓకే లంగ్స్కి ట్రీట్మెంట్ చేయొచ్చు అనే ఆలోచన కలిగింది. ఆ రోజు ఉదయాన్నే నా దగ్గరికి పేపర్స్ తీసుకొచ్చి సైన్స్ చేయించుకుని వెళ్ళారు. సైన్ చేయించుకుని వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల సమయంలో డాక్టర్స్ నా దగ్గరికి రావడం జరిగింది. డాక్టర్స్ నా దగ్గరికి వచ్చి ఈ పక్క భాగంలో కట్ చేసి లోపలికి పైప్స్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బ్రదర్. ఇంచుమించు అది 15 నిమిషాలు పట్టే ప్రాసెస్ అనమాట. ఆ పైప్ వేయడానికి ఒక జూనియర్ డాక్టర్ నా దగ్గరికి వచ్చింది. ఒక జూనియర్ డాక్టర్ నా దగ్గరికి వచ్చి ఆ పైప్ వేస్తూ ఉందన్నమాట. అయితే ఆ పైపు వేస్తుంది కానీ ఆ పైపు ఆమె లోపలికి వెళ్ళట్లా. ఎందుకంటే నా శరీరంలో మాంసం అంటే ఏమీ లేదు. ఇంచుమించు అలాగ హాస్పిటల్లో ఈ వెంటిలేటర్ మీద 4 నెలలు గడిచిపోయింది బ్రదర్. ఇంకా ఎలాగున్నానంటే నిజంగా సమాధికి దిగి వాళ్ళు నేను ఒక్కడిగా ఉన్నాను. ఏదో ప్రాణం ఉందంటే ఉందంతే, ఇంకా అవయవాలు ఏమీ పనిచేయలేని స్థితిలో ఉన్నాను. ఎముకలు అయిపోయినాయి మొత్తం అంతా. అయితే ఆ డాక్టర్ ప్రయత్నం చేస్తుంది వెళ్ళట్లేదు. కొంతసేపటికి ఆటోమేటిక్గా నా ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం కూడా డౌన్ అయిపోయి ఇంచుమించు 28కి అలా వచ్చేసింది బ్రదర్. ఇంకా అది ఎవరు కూడా బ్రతకడానికి అవకాశం లేనటువంటి స్థితి. అయితే వెంటనే ఆ డాక్టరు అది వదిలేసి హాల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నర్సులకు చెప్పేసింది, ప్రసాద్ చచ్చిపోయాడు, వెళ్ళి మీ చేయాల్సినవి మీరు చేయండి అని చెప్పేసినప్పుడు వాళ్ళు వదిలేసింది. బ్లీడింగ్ అవుతుంది, పైప్స్ అన్నీ అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఈ లోపల అటు నుంచి ఒక వార్డ్ బాయ్ వెళ్తూ ఉన్నాడు. ఆ వార్డ్ బాయ్ వెళ్ళేటప్పటికి నేను అక్కడ కొంచెం బ్రీతింగ్ తీసుకుంటూ అతనికి కనిపించినప్పటికీ అతను వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రసాద్కి పైప్స్ ఊడిపోయినట్టున్నాయి, బ్రీతింగ్ తీసుకుంటూ కొట్టుకుంటున్నాడు అని వాళ్ళకి చెప్పినప్పుడు ఆ డాక్టర్ అమ్మ చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రసాద్ చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడని నేను ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, వీళ్ళు కూడా సిద్ధపడుతున్నారు కదంటే, లేదు అక్కడ బ్లీడింగ్ అవుతుంది, బ్రీతింగ్ తీసుకుంటుంది అన్నప్పుడు వెంటనే సీనియర్ డాక్టర్ నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పైప్ని 2 రౌండ్లు తిప్పి లోపలికి పెట్టేసరికి బ్రదర్, ఒక గ్యాస్ పైప్ని మనం వదిలితే గ్యాస్ ఎలా అయితే బయటకు లీక్ అవుతుందో అంత భయంకరంగా లోపల నుంచి దుర్వాసనతో చీము, రక్తము, ఒక నల్లని ద్రవము కూడా తెల్లగా ఉన్న గోడ అంతటిని నల్లగా మారిపోయి అంత ఫోర్స్ మీద బయటకు వచ్చింది.
ఎప్పుడైతే అది అలా బయటకు వచ్చిందో వెంటనే 2 డబ్బాలు దానికి ఫిట్ చేశారనమాట. ఆ 2 డబ్బాల్లోని కూడా ఊపిరితిత్తుల నుంచి భయంకరమైన డస్ట్ వచ్చేది. ఆ డస్ట్ కూడా చాలా దుర్వాసనతో కూడినగా ఉంచేది. అలాగొస్తూ ఉంది. ఇంచుమించు 16 రోజులు గడిచిపోయిన తర్వాత అది ఇంకా క్లియర్ అయిపోయింది అనుకుని డాక్టర్స్ నా యొక్క పైప్స్ రిమూవ్ చేశారు. పైప్స్ రిమూవ్ చేసి ఇంకా అయిపోయింది, స్టిచ్చెస్ వేసేసారు, వెళ్ళిపోయి ఆక్సిజన్ తీసేశారు నాకు ఆ రోజు. నా వెంటిలేటర్ కానీ ఆక్సిజన్ మొత్తం నాకున్న పైప్స్ మొత్తం అన్నింటినీ తీసేశారు. అన్నింటినీ తీసేసిన తర్వాత నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను. అయితే 75-80లోనే నా యొక్క బ్రీతింగ్ లెవెల్స్ ఉన్నాయి. కొంచెం కష్టమవుతున్న డాక్టర్స్ ఏమన్నారంటే, ఇంచుమించు 4 నెలల నుంచి నీకు సొంతంగా శ్వాస తీసుకోవడం అంటే తెలియదు కదా, అంతా కూడా నువ్వు మిషన్ మీద తీసుకున్నావు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఈవినింగ్ రేపు మార్నింగ్ కల్లా నీకు సెట్ అయిపోతుంది, కొంచెం ఓపిక పట్టని డాక్టర్స్ చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే అలాగే కష్టంగానే శ్వాస తీసుకుంటూ ఉండేవాడిని, ఎంత ఇబ్బంది అయినా శ్వాస తీసుకునేవాడిని. అయితే సాయంకాల సమయానికి పొద్దున్న రిమూవ్ చేసిన పైప్స్ సాయంకాల సమయానికి మళ్ళీ చాలా సీరియస్ అయిపోయింది బ్రదర్. నాకు విపరీతమైన ఆవేశం వచ్చేసి ఇంకా శ్వాస తీసుకోలేకపోతున్నాను, చాలా కష్టమైపోతుంది. మునుపటి స్థితి కంటే చాలా భయంకరం అయిపోయింది అనమాట. ఇప్పుడు విలవిల్ల తన్నుకుంటుంటే మళ్ళీ వెంటనే నర్సు వెళ్ళి ప్రసాద్కి మళ్ళీ సీరియస్గా ఉంది, శ్వాస తీసుకోలేకపోతున్నాడు, ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం పడిపోయినాయి అని డాక్టర్స్ చెప్పినప్పుడు వెంటనే ఆ డాక్టర్ వచ్చి మళ్ళీ నన్ను చెక్ చేసి, ఈ పక్కన బ్రదర్ నన్ను గుద్దుతుంటే నా లోపల లంగ్స్లో ఉన్నటువంటి వాటర్ సౌండ్ బయటికి వినిపించేది బ్రదర్, అంత భయంకరంగా ఇన్ఫెక్ట్ అయింది అనమాట. అయితే అలా గుద్ది ఆ డాక్టర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇంకా క్యూర్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ పైప్స్ వేయాలి. అయితే మొట్టమొదటిగా పైప్స్ వేసినప్పుడు నాకు అంత ఇబ్బంది అనిపించలేదు బ్రదర్, ఎందుకంటే నాకు మత్తు ఇచ్చారు, కోసిన బాధ కానీ ఏమీ తెలియలేదు. అయితే రెండోసారి అప్పుడే పచ్చిపుండు మార్నింగే కుట్టారు, అప్పుడే పైప్స్ తీశారు, అదంతా పచ్చిపుండులాగా ఉంది. అయితే మీకు తెలిసిన విషయమే, తెలియని విషయం కాదు, పచ్చిగా ఉన్న స్థలంలో మత్తు ఎక్కడం అనేది చాలా కష్టం. అయితే వెంటనే మళ్ళీ కత్తులు తీసుకొచ్చి ఆ భాగాన్ని అంతటిని కోసేసి మళ్ళీ వెంటనే పైప్స్ వేశారు. నిజంగా అప్పుడు ఎంత అరిచేవాడిని అంటే, డాక్టర్స్ ఒకటే మాట అనేవాళ్ళు, నువ్వు బ్రతికి ఇంటికి వెళ్ళాలంటే ఎంత బాధనన్నా ఓర్చుకోవాలి అనే డాక్టర్స్ చెప్పి అలాగే పైప్స్ వేశారు బ్రదర్. పైప్స్ వేసిన తర్వాత అలాగే 5 నెలలు గడిచిపోయింది. నా పరిస్థితి చూస్తే ఏమాత్రము మెరుగులేదు, ఏం అర్థం కానిటువంటి స్థితిలో ఉన్నాను. డాక్టర్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నన్ను డిశ్చార్జ్ చేసేలా హాస్పిటల్ నుంచి. నాకు ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు. ఈ డాక్టర్స్ డిశ్చార్జ్ చేస్తే నేను ఎటు వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటువంటి సమయంలోనే ప్రభు కృపను బట్టి ఒక వ్యక్తి నాకు సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తి ద్వారా నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను బ్రదర్. అయితే నేను హాస్పిటల్ నుంచి ఎలా డిశ్చార్జ్ చేశారంటే, నా లంగ్స్ పూర్తిగా క్లియర్ అవ్వలేదు. అయితే ఆ పైప్స్ తీస్తే మళ్ళీ ఆటోమేటిక్గా నేను మామూలు స్థితిలోకి వెళ్ళిపోతానని ఆ పైప్స్ అలా ఉంచేసి ఒక 200 ml బాటిల్స్ బ్రదర్ ఆ పైప్స్కి సెట్ చేశారనమాట. అయితే నా ఊపిరితిత్తుల నుంచి డస్ట్ అంతా ఆ బాటిల్స్లోకి వస్తూ ఉండేది. ప్రతిరోజు నేను ఆ బాటిల్స్ తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ కూడా దాంట్ని మళ్ళీ ఫిట్ చేసుకుంటూ ఉండేవాడిని. అలాగే నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత అక్కడ నాకు సహాయం చేస్తాకు వచ్చినటువంటి ఒక వ్యక్తి, నీ కాళ్ళు పనిచేయట్లేదు కదా, స్కిన్ ఏమో మొత్తం కుళ్ళిపోయింది కదా, కొంతకాలం నేను ఇక్కడే ఎక్కడ ఉంచుతాను, తగ్గిన తర్వాత ఇండియాకి వెళ్దు అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు అతను నన్ను తీసుకెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేశాడు. ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి అక్కడ ఒక ఫిజియోథెరపిస్ట్ని నా కోసం ఏర్పాటు చేశారు. ఎందుకంటే నా కాళ్ళు పని చేయట్లేదు, నడిచేటువంటి స్థితి నా దగ్గర లేదు కాబట్టి ఒక డాక్టర్ నా కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అలా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఆహారం నేను తీసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్ లేదు, నార్మల్గానే ఉన్నాను, నార్మల్గానే శ్వాస తీసుకోగలుగుతున్నాను. ఈ పైప్స్ అలాగే నా లంగ్స్ని క్లీన్ చేస్తూ ఉన్నాయి. భయంకరంగా మెడిసిన్ వాడుతూ ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటువంటి స్థితిలో అక్కడ నాకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉండనే ఇక్కడ నాకు సహాయం చేసేటువంటి వ్యక్తి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను నన్ను ఇండియాకి పంపించాలని. అయితే ఒక సర్టిఫికేట్ మీద ఒక డాక్టర్ సంతకం పెడితే నేను ఇండియాకి వచ్చేసడానికి అవకాశం ఉంది. అయితే ప్రతి డాక్టర్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, అతని లంగ్స్కి పైప్స్ ఉన్నాయి, అతని లంగ్స్ కంప్లైంట్ కాబట్టి ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు
అతడికి పైన ఆక్సిజన్ అందదు, అక్కడ చచ్చిపోతాడు కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమని ప్రతి డాక్టర్ అలాగే చెప్తూ ఉండేవాడు. అలా చెప్తూ ఉంటే నాకేం అర్థం అయ్యేది కాదు, ఏం చేయాలో తోచే స్థితిలో లేదు. నా పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది, విశ్వాసంలో పూర్తిగా సన్నగిల్లిపోయాను. అయితే ఒక రోజు ఆ ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తి నన్ను స్నానం చేయించడానికి ఒక వాష్రూమ్కి తీసుకెళ్ళాడు బ్రదర్. వాష్రూమ్కి తీసుకెళ్ళి నాకు స్నానం చేయిస్తుండగా లంగ్స్కున్నటువంటి నా 2 పైప్స్ కూడా ఊడిపోవడం జరిగింది. ఆ లంగ్స్కున్నటువంటి పైప్స్ ఎప్పుడైతే ఊడిపోయినాయి, మొత్తం వాష్రూమ్ మొత్తం కూడా ఆ లోపల నుంచి డస్ట్ ఒక్కసారిగా చిమ్మినప్పటికీ ఆ వ్యక్తి నన్ను షవర్ కింద వదిలేసి బయటకు పారిపోయి వెళ్ళిపోయి ఆ ఇన్ఛార్జికి చెప్పి, ప్రసాద్కి పైప్స్ ఊడిపోయినాయి, మొత్తం విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది, ఆ వాసన మనం తట్టుకోలేకపోతున్నామని అతను చెప్పినప్పుడు వెంటనే షవర్ నుంచి అతను బయటికి తీసుకురమ్మని నన్ను తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఎప్పుడైతే ఈ పైప్స్ ఊడిపోవడం జరిగిందో ఆటోమేటిక్గా నా ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోవడం ప్రారంభించినాయి, శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది. అయితే ఇప్పుడు వరకు 5 నెలలు భయంకరమైన నరకాన్ని చూసి వచ్చాను బ్రదర్. చాలామంది చచ్చిపోయిన తర్వాత నరకం ఉంటుందంటారు, కానీ నేను బ్రతికుండగానే చూసింది అలాగ అనిపించేది, నాకు ఎంతకన్నా నరకం ఉంటుందా అనేటువంటి ఆలోచన నేను చేసేవాడిని. అయితే వెంటనే ఆ ఇన్ఛార్జ్ ఏమందంటే హాస్పిటల్కి తీసుకెళ్దాం, అంబులెన్స్కి ఫోన్ చేయమన్నప్పుడు వెంటనే నేను ఆవిడ కాళ్ళ మీద పడిపోయి, నేను ఇల్లీగల్గానే మీ యొక్క ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాను కదా, నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎవరికీ తెలియదు, ఒకవేళ బ్రతికితే ఇంటికి వెళ్తాను, ఒకవేళ చచ్చిపోతే నన్ను ఎక్కడన్నా పడేయండి, అంతేగాని ఇంకా హాస్పిటల్కి మాత్రం నేను వెళ్ళను అని ఆమెని బతిమాలడం జరిగింది. అప్పుడు ఆమె అంది, అలా కాదు ప్రసాద్, హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ లేదక్క, నేను ఇంక ట్రీట్మెంట్ చేయించుకునేంత ఓపిక నాకు లేదు, బ్రతికితే బ్రతుకుతాను, చచ్చిపోతాను అన్నప్పుడు వాళ్ళు నాకు వెంటనే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఆక్సిమీటర్ నా చేతికి పెట్టి ఆక్సిజన్ పెట్టి పడుకోబెట్టారు. కొంతసేపటికి ఆక్సిజన్ తీసిన తర్వాత నాకు బ్రీతింగ్ 72-73 అవుతూ ఉంది, కొంచెం కష్టంగా ఉంది. అయితే వాళ్ళు నన్ను అడుగుతూనే ఉన్నారు, నీకు ఎలా ఉంది. ఎంత కష్టంగా ఉన్నా కూడా నేను నాకు బాగానే ఉందని చెప్తూ ఉండేవాడిని. ఎందుకంటే చూడవలసిన బాధ అంతా నేను చూసేసి అక్కడికి వచ్చాను, పడవలసిన బాధ అంతా పడి అక్కడికి నేను వచ్చాను, ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి హాస్పిటల్కి వెళ్తే నా మొదటి స్థితి మళ్ళీ నాకు వచ్చేస్తుందేమనే భయంతో నేను అక్కడ ఏ విషయాన్ని కూడా వాళ్ళకి అంతా బాగానే ఉంది అంటూ చెప్తూ ఉండేవాడిని. అయితే కానీ వాళ్ళ మనసొప్పక సాయంకాలం వేళ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి క్లినిక్కి తీసుకెళ్తాం, అక్కడ డాక్టర్ ఏం చెప్తాడో చూసిన తర్వాత ఆలోచిద్దాం ప్రసాద్ అని దగ్గరలో ఉన్నటువంటి క్లినిక్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అడిగాడు, నీ పరిస్థితి ఏంటి అని. నా పరిస్థితి బాగానే ఉంది అన్నాను. అయితే ఆక్సిమీటర్ మీద 72-73 చూపిస్తుంది, నువ్వు పరిస్థితి బాగుంది అంటున్నావు అని అడిగాడు డాక్టర్. అంటే నాకు బాగానే ఉంది అని నేను చాలా గట్టిగా మాట్లాడేసరికి, సరే బాగుంది అంటున్నాడు కదా, తీసుకుని వెళ్ళండి, ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు మనం హాస్పిటల్ అడ్మిట్ చేద్దామని అక్కడ ఉన్నటువంటి క్లినిక్లో ఉన్నటువంటి డాక్టర్ చెప్పినప్పుడు నన్ను తిరిగి ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకొచ్చారు. వెంటనే నాకు సహాయం చేసేటువంటి వ్యక్తికి నేను ఫోన్ చేసి, అన్నా నాకు కొంచెం మెరుగ్గానే ఉంది, నాకున్న పైప్స్ ఊడిపోయినాయి కదా, మనం ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది అర్థమే, కాబట్టి నేను వాకర్ సహాయంతోనో ఏదోలాగా నేను ఇండియాకి వెళ్ళిపోతానన్నా, నాకు టికెట్ తీయమన్నప్పుడు అక్కడ డాక్టర్స్ చెప్పేటువంటి మాట ఏంటంటే, లేదు మీరు అతన్ని ఇండియాకి పంపించేయాలని, ఆ పైప్స్ని మీరే పీకేశారు అని వాళ్ళని నిందించడం డాక్టర్స్ ప్రారంభించారు. అయితే ఇంకా ఆ విధంగా ఏ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నా కూడా అన్నీ విఫలమైపోతుంటే ఇంకా చివరికి దేవుడి మహాకృపను బట్టి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఆహారం తీసుకోవడం నేను ప్రారంభించాను. ఫిజియోథెరపిస్ట్ నా కాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించాడు. అలాగా దేవుని మహాకృపను బట్టి ఒక అడుగులో వేయగలిగేటువంటి శక్తి దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే ఆ విధంగా కొంచెం నడుస్తూ ఉన్నాను. అప్పుడు నేను అన్నాను, అన్న కొంచెం ఒక్కొక్క అడుగు గోడలు పట్టుకుని ఇలా పట్టుకుని నడవగలుగుతున్నాను కదా, నాకు నార్మల్గా వెళ్ళిపోవడానికి టికెట్ తీసే, ఎయిర్పోర్ట్లో ఏదోలా కష్టపడి నేను వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి నేను ఇండియాకి వెళ్ళిపోతానన్నా అన్నప్పుడు ఆయన నన్ను చాలా తిట్టాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏమనుకుంటున్నావు, నీకు అసలు నడిచే ఓపిక లేదు, ఇప్పుడు ఏదో కొంచెం నిలబడుతున్నావు అని చాలా రకాలుగా మాట్లాడేవాడు. కానీ నేను బలవంతం పెట్టడం బట్టి నాకు టికెట్ తీసేయడం జరిగింది బ్రదర్. ఇంకా నా ప్రయాణం ఒక వారం రోజుల్లో నా ప్రయాణం ఉంది. ఇంకా పట్టలేని సంతోషం అనమాట. ఇప్పటి వరకు 5 నెలలు ఎంత శ్రమ అనుభవించాను, ఆ శ్రమ అంతటిని మర్చిపోయాను. ఏంటంటే ఇంకా నేను ఇండియాకి వెళ్ళిపోతున్నాను, నా కుటుంబంతో ఉంటాను, నా కుటుంబంతో సంతోషిస్తాను అనేటువంటి ఒక ఆనందము సగం నా వ్యాధిని తగ్గించేసింది. చాలా ధైర్యం వచ్చేసింది అనమాట. అయితే ఇంకొక 4 రోజుల్లో నా ప్రయాణం ఉందనిపించుకునేసరికి కోవిడ్ హాస్పిటల్ నుంచి
కోవిడ్ శాంపిల్స్ తీసుకోవడానికి ఒక సిస్టర్ వచ్చారు. ఎందుకంటే ఆ టైంలో ఫ్లైట్ జర్నీ చేయాలంటే కన్ఫామ్గా మనకు కోవిడ్ సర్టిఫికేట్ కావాలి. అయితే ఆ సిస్టర్ వచ్చి నా కోవిడ్ శాంపిల్స్ తీసుకెళ్ళింది. 3 రోజులకి నా రిపోర్ట్స్ వచ్చినాయి బ్రదర్. ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చిందంటే నాకు మళ్ళీ కోవిడ్ పాజిటివ్ అని వచ్చేసింది. కోవిడ్ పాజిటివ్ అని వచ్చేసింది. ఇంకా అప్పుడు దాకా ఉన్న సంతోషం అంతా కూడా మొత్తం పాడైపోయింది. ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఒక్కసారిగా నా గుండె పగిలిపోయినంత పని అయింది. అప్పటి వరకు నేను అనుకున్నాను ఇంకా నా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా కుటుంబాన్ని కలుసుకుంటాను కదా అని ఆలోచన చేసి ఇంక వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి ఒకటే మాట అన్నాను, ఇప్పటికే చాలా ధనాన్ని వెచ్చించారమ్మా, మీరు లక్షల మీదే ఖర్చు పెట్టారు, ఇంకా నా విషయంలో ₹1 కూడా మీరు ఖర్చు పెట్టొద్దు, నాకు మళ్ళీ కోవిడ్ పాజిటివ్ వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ కరోనా హాస్పిటల్ నుంచి వస్తారు, నన్ను తీసుకెళ్ళిపోతారు, ఇంక నన్ను ఇలా వదిలేయండి అనేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని బ్రదర్ నాకు వాళ్ళు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను అనమాట. పడుకుని ఏడుస్తూ ఉన్నాను. పడుకుని ఎంతగా ఏడుస్తున్నానంటే ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎవరికి అపకారం చేశాను, ఎవరికి అపకారం చేసిన ఆలోచన కూడా నాకు లేదే అనేటువంటి విధానంలో చాలా ఏడుస్తున్నప్పుడు ఇప్పటి వరకు నేను అనుకుంటున్నాను కదా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడే వంటి పరిస్థితి నాకు ఎందుకు అనుకున్నాను కదా. అయితే నేను పడుకున్న మంచానికి ఎదురుగా బ్రదర్ ఒక వైట్ కలర్ గోడ ఉంటుంది బ్రదర్. ఆ గోడ వైపు చూస్తూ ఏడుస్తూ 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 అన్నాను, అయితే నన్ను విడిచిపెట్టేసిన దేవుడు అని అనుకుంటున్నాను. చూసారా, ఏ దేవుడైతే నన్ను త్రోసివేశాడు అనుకుంటున్నానో ఆ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు బ్రదర్. ఆయన పరలోకం నుండి నా కొరకు కిందకి దిగి వచ్చేసి తన బంగారు హస్తంతో ఆ గోడ మీద పేర్లు రాస్తూ ఉన్నాడు అనమాట. ఇదిగో నేను నీ ఎడలో ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని ఎప్పుడైతే ఆ హస్తాలు రాస్తున్న వేలుని చూస్తున్నాను, అక్షరాలు మాత్రం నాకు కనిపిస్తున్నాయి. అక్కడ క్లియర్గా చూస్తున్నా ఆయన రాస్తున్న విధానం, ఆయన వేలు, ఆయన రాస్తున్న అక్షరాలు కూడా చాలా క్లియర్గా నాకు కనిపిస్తున్నాయి. అదంతా చాలా ప్రకాశమానంగా ఉంది. దేవుడు వాక్యము ధైర్యంనిస్తుంది అని చాలామంది మనకు చెప్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవుడు అక్కడ మాటలు రాయడం నేను చూశానో అప్పటి వరకు ఉన్నటువంటి భయము, అప్పటి వరకు ఉన్నటువంటి ఆందోళన మొత్తం అంతా పోయింది బ్రదర్. నాకు ఇంకా ఒక భయంకరమైన ధైర్యం నాలో వచ్చేసింది. నేను ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోను, నేను బ్రతుకుతాను. వెంటనే మా అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ నేను బ్రతుకుతాను, నేను చచ్చిపోను. అతనికి ఫోన్ చేసి నాకు మళ్ళీ కరోనా టెస్ట్ చేయించమని చెప్పండి. అతను ఫోన్ చేసి నాకు కరోనా టెస్ట్ చేయించమన్నప్పుడు అప్పుడు అమ్మ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు, అమ్మ మీకు డబ్బులు ఎక్కువైపోయి కొట్టుకుంటున్నారా, అతను బ్రతికే అవకాశం లేదు, ఎందుకు మీరు అతని విషయంలో అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. డబ్బులు మీ అమ్మగారే పంపించేవారు, ఇండియా నుంచి ట్రాన్స్ఫర్ చేసి మలేషియాకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ విషయమై డబ్బులు. ఇప్పటికే లక్షల మీద ఖర్చు అయిపోతూనే ఉంది. చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అక్కడ అదే సమయంలో కొంతమంది చేతబడి చేయించారన్నప్పుడు భూత వైద్యులను కలవడం, ఇటువంటి చాలా క్రియలు జరుగుతున్నాయి. లక్షల మీద ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు, చాలా పనులు చేస్తున్నారు. అప్పుడు ఆయన ఎలాగన్నాడు, అమ్మ ఎందుకు ఈ పరిస్థితి నీకు, ఇంక వదిలేయండి, అబ్బాయి బ్రతికేటువంటి అవకాశం లేదని అతను చెప్పినప్పుడు నా తల్లి లేదు మేము ఖర్చు పెట్టుకుంటున్నాను కదా, ఒక్కసారికి టెస్ట్ చేయించమన్నప్పుడు అమ్మ ఎమర్జెన్సీలో చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అని అతను చెప్పినప్పుడు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను చేయించాను అన్నప్పుడు ఏ సిస్టర్ అయితే నా కోవిడ్ శాంపిల్స్ పట్టుకెళ్ళి కోవిడ్ పాజిటివ్ అనే రిపోర్ట్ తీసుకొచ్చిందో బ్రదర్, అదే సిస్టర్ వచ్చి మళ్ళీ నా శాంపిల్స్ తీసుకెళ్ళింది. నాకు ఎమర్జెన్సీలో కావాలి, ఎందుకంటే ఒక్కరోజే గడువు ఉంది, మినిమం 72 గంటల ముందే ఏమో రిపోర్ట్ తీసుకుని ఉండాలి మనం, కాబట్టి అతను ఎక్కువ ఎమర్జెన్సీలోనే నాకు కోవిడ్ టెస్ట్ చేయించడం జరిగింది. అయితే నిజంగా నా ప్రభు నా జీవితంలో నూతన క్రియ చేశాడు బ్రదర్. ఆ తీసుకెళ్ళిన నర్సి ఆశ్చర్యపోయే రీతిగా ప్రభు ఒక అద్భుతం చేశాడు. నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చింది, దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. నిజంగా ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే అది వర్ణనాతీతం అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే నాకు నెగిటివ్ వచ్చిందో ఇంకా ఒక ధైర్యము, ఒక భక్తి, ఒక నూతనమైన విశ్వాసము నా జీవితంలో కలిగింది. ఈ రోజుల్లో చాలామంది కూడా ఇలాగే చిన్న చిన్న సమస్యలకే ప్రభు విడిచిపెట్టేశాడు, ప్రభు మమ్మల్ని త్రోసివేశాడు, ప్రభు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకుంటామండి. కానీ ప్రభు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, ప్రభు ఎప్పుడు కూడా మనం ఎన్నంటే ఉంటాడు. అందుకని వాక్యంలో చెప్తుంది కదా, ఆయన మనము భరించగలిగినటువంటి బాధను మాత్రమే మన జీవితంలో పెట్టాడు. కానీ మనమే గ్రహించుకోలేక ఏదేదో అనుకుంటాం, ప్రభుని అనేక రకాలుగా నిందిస్తుంటాం. అయితే ఇగో ఈ యొక్క సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు,
నా దేవుడు నన్ను త్రోసివేయలేదు, నా వెన్నంటే ఉన్నాడు. ఆయన నా దగ్గరకు వచ్చేసాడు, నాతో మాట్లాడాడు. నాకు ఒక ధైర్యం వచ్చేసింది. ఇంకా వచ్చిన టికెట్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను బ్రదర్. ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత అలాగా చాలా ఇబ్బందులు పడుతూ నా పక్కకి ఎవ్వరూ రావడానికి ఇష్టపడేవారు కాదు. నా దగ్గర నుంచి భయంకరమైన దుర్వాసన. నేను ఎక్కడైనా కూర్చుంటే నిజంగా కూర్చున్న స్థలం నుంచి లేగడానికి ఎంత బాధపడేవాడంటే బ్రదర్, ఎందుకంటే ఆ పుండ్లు నా ప్యాంటుకి అంటుకుపోయి పైకి లెగుస్తున్నప్పుడు భయంకరమైన బాధ వచ్చేటప్పుడు దాన్ని భరించలేకపోయేవాడిని. ఆ దుర్వాసన నా దగ్గర ఎవరు కూర్చునేవాళ్ళు కాదు. అలాగా ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేస్తూ చేస్తూ దేవుని మహాకృపను బట్టి ఫ్లైట్లోకి వెళ్ళడం జరిగింది. ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ వెళ్ళవలసినటువంటి ఎత్తుకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నా ఆక్సిజన్ లెవెల్స్ ఫ్లైట్లో డౌన్ అయిపోవడం జరుగుతుంది. శ్వాస తీసుకోలేకపోతున్నాను. అయితే నేను వస్తున్న ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్, అది 2-3 చోట్ల ఆగి వస్తుంది. ఇప్పుడు అప్పుడే టేకప్ అయింది ఫ్లైటు. నాకు ఇప్పుడు ఆక్సిజన్ అందట్లేదు, నా శ్వాస రావట్లేదని నేను చెప్తే వీళ్ళు మళ్ళీ రీల్యాండింగ్ చేసి నన్ను దింపేస్తారు, నా పరిస్థితి నార్మల్ అయిపోతుంది మళ్ళీ అనేటువంటి ఆలోచన చేస్తూ ఉండేవాడిని. అయితే చాలామంది ఒక ఆలోచన చేయొచ్చు, అంత ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఏంటి, ఫ్లైట్లో ఆక్సిజన్ మాస్కులు ఉంటాయి కదా, ఆక్సిజన్ పెట్టుకోవచ్చు కదా అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే నా భయం ఏంటంటే నేను అక్కడ ఏది చేసినా కూడా ఫ్లైట్ ఇంకా మలేషియా ఎయిర్పోర్ట్ సరౌండింగ్లోనే ఉంది. రీల్యాండింగ్ చేస్తే నా పరిస్థితి మళ్ళీ చివరికే వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచన చేసి నేను మాస్క్ పెట్టుకోవడం మానేసి ఒకటే మాట చెప్తూ ఉండేవాడండి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఈ మాట తప్పించి వేరే మాట నాలోకి వచ్చేది కాదు. ఎందుకంటే అప్పటి వరకు ప్రభు లేడు అనుకున్నాను, అప్పటి వరకు దేవుడు విడిచిపెట్టేసాడు అనుకున్నాను. అయితే ఎప్పుడైతే దేవుడు నా దగ్గరికి దిగి వచ్చి తన హస్తాన్ని చూసానో, నా విశ్వాసంలో నేను బలపడ్డాను. ఇప్పుడు నా జీవితం ఎలాగైపోయిందంటే ఇంక జీవితం అంతా ప్రభువే, ఆయన తప్పించి ఇంకోటి లేదు అనేటువంటి ఒక ఆలోచన నేను వచ్చేసి ఇదే మాట చెప్తూ ఉండేవాడిని, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్తూ ఉండేవాడిని. అయితే ఆ విమానము వెళ్ళవలసిన స్థాయికి వెళ్ళిపోయింది బ్రదర్. ఏ స్థాయిలో అయితే అది ఎగరాలో ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నా ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి. అయితే సజావుగా ఇండియాకి రావడానికి దేవుడు కృప చూపించాడు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. నా కుటుంబం వచ్చింది, నన్ను రిసీవ్ చేసుకుంది. నా కుటుంబం వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. ఒక 5 రోజులు బాగానే ఉన్నాను బ్రదర్, ఆరోగ్యవంతుడిగానే ఉన్నాను. మంచం మీదే ఉన్నా కూడా కుటుంబాన్ని చూసుకున్న సంతోషంలో బాగానే ఉన్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి నన్ను మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మ బాగానే ఉంది కండిషన్ అని చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాకు కూడా ఒక సంతోషం, ఎందుకంటే ఇప్పటి వరకు ఒంటరిగా పోరాడాను బ్రదర్. నేను మాత్రమే అనుకుంటున్నాను నేను ఒంటరినని, కానీ నాతో ప్రభు మాత్రం నిత్యం అలాగే ఉన్నాడు. నేను ఒంటరి అని కృంగిపోయి ఇక్కడికి వచ్చేసరికి అందరిని చూసేసరికి ఒక విధమైన ధైర్యం, దేవుడు మాట్లాడిన తర్వాత ఇంకా ధైర్యం నా జీవితంలో. ఆ విధంగా కొనసాగుతూ ఉండగానే 5వ రోజున మళ్ళీ నా స్థితి మొదటికి వచ్చేసింది అనమాట. మళ్ళీ విపరీతమైన ఆవేశం, ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. ఇంకా ఏం చేయాలో మా వాళ్ళకి అర్థం కాక, మీ అందరికీ చాలా పరిచయమైన హాస్పిటల్ అయి ఉంటుంది, భీమవరం దగ్గర నీలాద్రి రాజు గారి హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది. నీలాద్రి రాజు హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. నాకు 6 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. 6 రోజులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత 7వ రోజు ఉదయాన్నే నా తల్లిని పిలిచి డాక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మా ఈ అబ్బాయి ఇంకొక 3-4 గంటల కన్నా ఎక్కువ బ్రతకడు, మీరు ఇంక ఇతని విషయంలో డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనవసరం, ఇతన్ని మీరు తీసుకెళ్ళిపోయి బయట పెట్టుకుని మీ బంధువులకి అందరికీ చెప్పేసుకోండి అమ్మా, ఇంక ఇతడు బ్రతకడని డాక్టర్ నీలాద్రి రాజు గారు తేల్చి చెప్పేయడం జరిగింది. అయితే మా అమ్మ వచ్చి నా దగ్గర ఏ విషయము దాయలేదు, ఎందుకంటే ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేదు, చచ్చిపోతామో బ్రతుకుతామో ఏదో అవుతుంది. అయితే మా అమ్మ వచ్చింది, మరి ఇంకొక 4-5 గంటల్లో చచ్చిపోతాం అంటున్నారు, ఏం చేద్దామని నా తల్లి నాతో చెప్పినప్పుడు, అమ్మ నా దేవుడు నన్ను చంపడు అన్న ఒక మాట నేను చెప్పినప్పుడు, నా తల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట ఉంది, డాక్టర్ గారు మీ వల్ల అవ్వకపోతే అవ్వదని చెప్పండి, వేరే హాస్పిటల్కి ఏదైనా రాస్తే నేను వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాను, అంతేగాని మా అబ్బాయి చచ్చిపోతాడనే మాట మీరు చెప్పొద్దు అని నా తల్లి డాక్టర్ గారిని అన్నప్పుడు, అమ్మ నీకు ఎందుకమ్మా డబ్బులు మొత్తం పాడు చేసుకుంటున్నావు, డబ్బులు మొత్తం ఇలా ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నావు, ఆ అబ్బాయి బ్రతకడానికి ఎటువంటి అవకాశం లేదు అని చెప్పినప్పుడు నా తల్లి వినకుండా పదే మీరు వేరే హాస్పిటల్కి రాయండి అన్నప్పుడు, అయితే డాక్టర్ గారు ఒక విషయం చెప్పారు అమ్మతో, నేను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ నేను రాస్తానమ్మా, మీరు ఆ అబ్బాయిని తీసుకుని అక్కడికి వెళ్ళండి, 24 గంటలు గడిచిన తర్వాత ఒకవేళ అతడు బ్రతికితే నేను తర్వాత ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలనేది నేను చెప్తాను,
అప్పటి వరకు కూడా బ్రతకడు. భీమవరం నుంచి కాకినాడ వెళ్ళడానికి ఇంచుమించు 4 hours పడుతుంది బ్రదర్. ఈ మధ్యలోనే ఆ వ్యక్తి చనిపోతాడని డాక్టర్ చెప్పినప్పుడు సరే నన్ను అంబులెన్స్లో ఎక్కించుకున్నారు. దాంట్లో వెంటిలేటర్ మొత్తం అంతా సెట్ చేశారు. కాకినాడకు ప్రయాణమై వెళ్ళాం. కాకినాడ ప్రయాణమై వెళ్ళిన తర్వాత కాకినాడ హాస్పిటల్ పరిస్థితులు ఎలాగుంటాయంటే అక్కడ పేషెంట్స్ని సాధారణంగా పట్టించుకోరు ఎవరు. అయితే నా అంబులెన్స్ వెళ్ళింది, అక్కడ ఆగింది. ఆగిన తర్వాత నేను వెంటిలేటర్ మీదే ఉన్నాను. ఆక్సిజన్ లెవెల్స్ అవి జరుగుతున్నాయి. కరెక్ట్గా మాతో వచ్చినట్టు నా రిలేషను ఓపీ చీట్ రాయడానికి నా ఫైల్ తీసుకుని క్రిందకి దిగాడు బ్రదర్. కిందకి దిగినప్పుడు ఇంతలో నాకు ఏ డాక్టర్ అమ్మ అయితే ట్రీట్మెంట్ చేయాలో ఆ డాక్టర్ నా అంబులెన్స్ పక్క నుంచే వెళ్తుందనమాట. నా అంబులెన్స్ పక్క నుంచి వెళ్తూ ఏమైందని నా ఫైల్ చూసి వెంటనే లోపలికి తీసుకుని వచ్చేయండి అని నన్ను వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయి అప్పటికే అక్కడ భాగాలన్నీ కోసివేయబడి ఉన్నాయి. మళ్ళీ అదే భాగాన్ని కోసి మళ్ళీ అదే భాగంలో పైప్స్ చేయడం జరిగింది. పైప్స్ చేసి క్లీన్ జరుగుతుంది. ఈవినింగ్ టైంలో మళ్ళీ ఆయా ఆపరేషన్ థియేటర్ నుంచి నన్ను వార్డుకి తీసుకెళ్లారు. వార్డులో వాళ్ళు అంటున్నటువంటి మాట, మిమ్మల్ని ఇప్పటి వరకు మేము హాస్పిటల్లో చూడలేదు. మేము వచ్చి 3 నెలలు అయ్యింది, మేము వచ్చి 2 నెలలు అయ్యింది, మేము కూడా అయ్యే సమస్యలతో వచ్చాం. మీరు ఇంతవరకు ఎక్కడున్నారు, ఏ వార్డులో ఉన్నారు ఏంటని మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మేము ఉదయమే వచ్చాము, ఇప్పుడు మాకు ట్రీట్మెంట్ జరిగిందంటే మీరు ఏమన్నా రికమెండేషన్స్తో వచ్చారా, ఎవరన్నా అధికారులు మాట్లాడారమ్మా? ఎవరు ఏ అధికారి మాట్లాడలేదు. నా తల్లి చెప్పేది నా కొడుకు ఒక 4 గంటల్లో చచ్చిపోతారన్నారు. ఆశతో ఇక్కడికి తీసుకొచ్చాను, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను అన్నప్పుడు నిజంగా దేవుని మహాకృపను బట్టి ఆ యొక్క బలహీనత నుంచి 7 రోజుల్లో పరిపూర్ణంగా కోలుకున్నాను బ్రదర్. నేను కిడ్నీలు పాడైపోయినాయి, ఊపిరితిత్తులు పాడైపోయినాయి, సమస్తము పాడైపోయినాయి. ఇంకా ఏది కూడా పనిచేసేటువంటి అవకాశం లేదు. ఇంకా బ్రతకడము అనేది అసాధ్యము అనుకున్నటువంటి స్థితిలో సమాధికి దిగువారిలో ఒకడినైపోయిన నన్ను ప్రభు విమోచించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడికి ఈరోజు చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎలాగుందంటే 103వ కీర్తన 4వ వచనంలో అంటాడు, సమాధిలో ఉండి అతడు నా ప్రాణంను విమోచించి కరుణా కటాక్షములు నాకు కిరీటంగా ఉంచుతున్నాడు అనేటువంటి వాగ్దానం ఈరోజు నా ప్రభు నా జీవితంలో నెరవేర్చాడు. అయితే ఈ సాక్ష్యం బట్టి మీకు నేను తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, చాలామంది కూడా చిన్నపాటి జ్వరానికే కృంగిపోతూ ఏమైపోతుంది అనుకుంటారు. అయితే సమస్య చాలా చిన్నదేనండి. ఆ సమస్యను తీర్చగలిగినటువంటి ప్రభు చాలా పెద్దవాడు. నేను కూడా నా జీవితంలో మీకులాగే చాలాసార్లు ఆలోచన చేశాను, ఏం చేస్తాడు ప్రభు, ఏం చేయట్లేదు, విడిచిపెట్టేశాడు. మన దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడండి. దేవుడు ఎప్పుడు కూడా మనం ఎన్నంటే ఉంటాడు, ఎప్పుడు కూడా మన కూడానే ఉంటాడు, ఎప్పుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా మీ ముందుకు వచ్చి నేను చెప్తున్నటువంటి విషయమే, శ్రమను చూసి ఎప్పుడు బాధపడొద్దు, వ్యాధిని చూసి ఎప్పుడు కృంగిపోవద్దు, కానీ దాన్ని తీర్చగలిగినటువంటి ప్రభు వైపు చూడండి. దాన్ని తీర్చే ప్రభు వైపు చూసి ఆయన సహాయం చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకుని వేడుకోనండి, దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభువు నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నవాడు. ఈరోజు నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను, ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే కేవలము ప్రార్థనే కారణము. అదేంటి బ్రదర్, మీరు దేవుడే లేడన్నారు కదా, మళ్ళీ ప్రార్థన ఎక్కడా అని మీరు అనొచ్చు. అయితే నా విషయం చాలామందికి తెలుసు. ఒకానొక సమయంలో ఒక సహోదరి విదేశాల నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ నడుపుతూ ఉంటారు. ఆ సహోదరి అంది, బ్రదర్ మీరు వాట్సాప్లో ఒక వీడియో చేసి పెట్టండి, నా పరిస్థితి ఇది అని ఒక వీడియో చేసి పెట్టండి, పునరుద్ధానపు ఆరాధన కదా, ప్రతివారు ప్రార్థన చేస్తారన్న తర్వాత ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. చాలామంది కూడా నా విషయంలో ప్రసవ వేదన పడ్డారు. చాలామంది నిజంగా మొరపెట్టారు. నా సంఘము, నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి, సంఘంలో ఉన్నటువంటి సహాయ కాపురులు, సంఘం అంతా, నా కుటుంబము ఎంతో రోధించారు ఆ విషయంలో. అయితే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే నా పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి మీకు ఏదైనా విషయం ఉన్నప్పుడు దేవుని పాదాల దగ్గర పెట్టండి, అంతేగాని సమస్యను చూసి కృంగిపోయి మీ జీవితాన్ని ముగించుకోవాలి అనేటువంటి ఆలోచన చేయొద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా ఆయన మనం వెన్నంటే ఉంటాడు. నా జీవితంలో అద్భుతం చేసినటువంటి దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి ఆయన నిశ్చయముగా నిలిచి ఉన్న దేవుడై ఉన్నాడు. జీవితంలో చూడండి, మొత్తం అన్నీ కోల్పోయాను, ఏమీ లేదు. ఇండియాకు వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పాడు 3-4 గంటల కన్నా ఎక్కువ బ్రతకడు అని డాక్టర్స్ చెప్పి నన్ను ఈరోజు సజీవుడిగా
మీ మధ్యన ప్రభు నిలబెట్టాడు. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే, మనకున్నటువంటి సమస్యలంతా ఆయన పాదాల దగ్గర వేసి, అయ్యా నా పరిస్థితి ఇది, నాకు సహాయం చేయని ఎప్పుడైతే ఆయన అడగడం ప్రారంభిస్తామో ప్రభు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సాక్ష్యము మీ అందరి విశ్వాసంలో మీరు బలపడడానికి ఉపయోగపడుతుందని నేను ఎంతగానో ఆశిస్తూ, నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడని, నాకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేస్తాడని ఆశిస్తూ, నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యింది. నాకు పాప, నా భార్య పేరు అమృత, పాప పేరు సుగుణ గ్రేస్. ప్రస్తుతం అయితే నేను నా ఆత్మీయ తండ్రి గారి దగ్గర సహాయ కాపరిగా చేస్తూ నరసాపురంలో ఇమ్మాన్యుయల్ చర్చ్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా సేవను ప్రారంభించాను. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి.